హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి బతుకమ్మ గురించి, బతుకమ్మ కథ గురించి, బతుకమ్మ ఏ రోజు ఎలా జరుపుకుంటారో గురించి, ఇంకా అలానే పెత్రమాస అంటే పెద్దలకు బియ్యం ఇస్తారు. తెలంగాణలో అందరికి తెలిసిందే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇక వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బతుకమ్మ గురించి తెలుసు. తెలంగాణలోని అతి పెద్ద పండుగ అంటే బతుకమ్మ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయం వెనుక బృహదమ్మ లేదా బతుకమ్మ అనే పేర్లతో ఉందన్నమాట. బతుకు అంటే జీవితం, అమ్మ అంటే స్త్రీ అన్నమాట. బృహదమ్మ, బతుకమ్మ అనే పేర్లతోటి ఒక ఆడబిడ్డకు సంబంధించిన కథ అన్నమాట. చోళరాజుకు చాలా కాలం తర్వాత కలిగిన ఈ ఆడబిడ్డ అనేక ప్రమాదాలను అధిగమించింది. ఆమె జీవితానికి ప్రత్యేకంగా భావించి బతుకమ్మ అనే పేరు పెట్టారని అంటారు. ఈ పండుగ ప్రధానంగా తెలంగాణలోని ప్రకృతి ఇంకా స్త్రీలకు సంబంధించిన పండుగ అన్నమాట. గౌరమ్మను పూజిస్తూ జరుపుకుంటారు ఈ పండుగ. ఈ బతుకమ్మను 9 రోజులు పూలతోటి పూజిస్తూ పండుగ చేసుకుంటారన్నమాట. ఒక్కో రోజు ఒక్కొక్క పేరు ఉందన్నమాట. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ. అలిగిన బతుకమ్మను అర్రెమని కూడా పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మను పేర్చరు, బతుకమ్మను ఆడరన్నమాట. 6వ రోజు అలిగిన బతుకమ్మ రోజు బతుకమ్మను ఆడరన్నమాట. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ రోజు మనకు నచ్చిన పూలతోటి 9 కానీ 12 కానీ ఎన్ని వరుసలైతే అన్ని వరుసలు అన్ని పూలతోటి బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను పెట్టుకొని పసుపు కుంకుమలు వేసి పూజించి అక్కడ దేవుని దగ్గర నైవేద్యాలు 5 రకాల నైవేద్యాలు ఎక్కిస్తారు. పొడులు పల్లి పొడి, కొబ్బరి పొడి, సత్తిపిండి, పెరుగన్నము, పండ్లు, ఫలాలు అలా పెట్టి నైవేద్యం ఎక్కిస్తారన్నమాట సద్దుల బతుకమ్మ రోజు. ఇక పెత్రమాస అంటే మొదటి రోజు ఎంగిల్ పూల బతుకమ్మ రోజు పొద్దున్నే తలంటు పోసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇక పెద్దలకు పెట్టుకుంటామన్నమాట. మా తాతయ్య మా మామయ్యకు బియ్యం ఇస్తారన్నమాట. మా వారు మా మామయ్య లేరు కాబట్టి ఇక మా తాతయ్య గారు ఇంకా మా మామయ్య గారి ఫోటో దగ్గర వాళ్ళకి నచ్చిన ఆహారం ఇలాగా వండుకొని ఫోటో కాడ బియ్యము ఒక బ్రాహ్మణుడికి ఒక రోజుకు సరిపడా బియ్యము కూరగాయలు ఇచ్చి వాళ్ళ పేర్ల మీద చదివిస్తామన్నమాట. ఇక నేనేమేమి వంటలు చేశానంటే పూరీలు, వడలు, ఇంకా మిర్చీలు, అలానే సేమియా చేశాను, చికెన్ చేశాను అన్నమాట. ఇక మధ్యాహ్నానికి బగారా రైస్ చేశాను. ఏంటి నవరాత్రుల రోజు కూడా తింటారా అంటే మా తెలంగాణలో అయితే ఇలాగా పెద్దలకు బియ్యం ఇస్తారు కాబట్టి నాన్ వెజ్ తింటాము. ఇదిగోండి ఇలాగా రెడీ చేసుకున్నాం అన్నమాట. మా తాతగారు మా నానమ్మ అంటే మా వారి నానమ్మ తాతగారు నాకు అమ్మమ్మ అవుతారనమాట. ఇక మా మామయ్య అన్నమాట. మా వారి చిన్నప్పుడే మా మామయ్య చనిపోయారు. 9th క్లాస్లో ఉన్నప్పుడే హెల్త్ బాగాలేక. ఇక బతుకమ్మను పేర్చడం అంటే చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే నాకు భయం ఎక్కడ పడిపోతుందో సరిగా వస్తుందో లేదో అని. కాకపోతే ఈసారి మంచి కుదిరింది. ఇలాగా మనకు కింద ఒక బేసిక్ అంటే కొంచెం నిల్చోడానికి కింద వాటర్ ఇలాగా బౌల్ తీసుకొని పైన ప్లేట్ పెట్టుకొని మనకు నచ్చిన ఆకులు ఇలాగా పరుచుకొని అందులో పసుపు కుంకుమలు, ఇక ఆడపిల్లలు ఉంటే పసుపు కుంకుమలు బొట్టులా ధరించి ఇదిగోండి ఇక బతుకమ్మను స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక చాలా పని ఉంటుంది అన్నమాట ఆ రోజు. ఇక లాస్ట్ బతుకమ్మ అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడనే జరుపుకుంటాము. ఇక అందరం కలిసి చిన్నప్పుడు అందరు ఫ్రెండ్స్ కలుస్తామన్నమాట లాస్ట్ బతుకమ్మ రోజు. ఇక పసుపు గౌరమ్మని ఒకరికొకరం పసుపు ధరించుకొని సాంప్రదాయంగా జరుపుకుంటాం అన్నమాట. అసలు ఎంతలా ఆడుతామంటే చాలా ఇష్టం అన్నట్టు. నాకు అన్ని పండుగలల్లో బతుకమ్మ ఇంకా దీపావళి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి నేను అన్ని చాబంతి పూలతోటే పేర్చాను. చాలా బాగా కుదిరింది, చాలా మంచిగా అనిపించింది. ఈ వీడియోలో మీకు బతుకమ్మ ఎలా అనిపించింది, నా ముచ్చట ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇక ఇదిగోండి ఇలాగా బతుకమ్మను పేరు చేసేసరికి 3 అయిపోయింది. ఇక 3ంటికి తినేసి అన్నం తినకుండానే పేరుస్తారన్నమాట బతుకమ్మని. నాతో పాటు నా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. ఆంటీ మేము కూడా హెల్ప్ చేస్తామని. ఇదిగోండి ఫైనల్గా మాత్రం బతుకమ్మ రెడీ అయినట్టే. నేనే ఒక చేత వీడియో తీస్తూ ఒక చేత బతుకమ్మను పేరుస్తున్నాను. పిల్లలు కొంచెం వాళ్ళు కూడా అలసిపోయినట్టు అయ్యారు. పొద్దున్న నుంచి నాతో పాటు కూర్చున్నారు. ఇక అమ్మవారికి ఇదిగోండి ఇక్కడ అమ్మవారిని ఇలాగ పెట్టుకున్నాము. ఫస్ట్ రోజు అమావాస్య కాబట్టి పసుపుతో గౌరమ్మని చేసుకోకూడదు. మనకు ఊర్లో గుమ్మడి పూలు దొరుకుతాయి కదా, మధ్యలో ఉన్న అమ్మవారిని స్వరూపంగా చూసుకొని పసుపు కుంకుమలు వేసి మధ్యలో పెడతారు. మన సిటీలో గుమ్మడి పూలు దొరకవు కాబట్టి నేను ఇలానే ఊరికే పేరు చేశాను అన్నమాట. అమావాస్య రోజు పసుపు కుంకుమలు బయటికి రావద్దని ఇలాగ చెప్తానన్నమాట. పెద్దలు చెప్పింది ఇప్పటి వరకు పాటించాలి. మనకు పెద్దలు ఏది
ఏది తప్పుగా చెప్పరు. ఇలా రెడీ అయ్యి బతుకమ్మ కాడికి వెళ్ళాను అనమాట. ఇక అలానే సాయంత్రం పూట పల్లి పొడి నైవేద్యం ఎక్కించాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం ఎక్కిస్తారనమాట.